ఓ ఒరిజినాలిటీగా చెప్పేది ఎవరు లేరండి ఇక్కడ. నిన్నటితో పోలిస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నిన్నటితో పోలిస్తే కొంచెం కంట్రోల్లోకి వచ్చిందండి ఈరోజు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కంట్రోల్లోకి వచ్చిందండి. కంట్రోల్లోకి వచ్చింది. ఈరోజు కంట్రోల్లోకి వచ్చిందండి కొంచెం. చెప్పండి సార్, చెప్పండి ఏ విధంగా అంటే ఇక్కడ ఇప్పుడు పర్లేదు పరిస్థితి బాగానే ఉంది, కంట్రోల్లోకి వచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. నిన్నటికి ఇప్పటికి ఎలా ఉందనుకుంటున్నారు? అది నిన్న మీద చూసుకుంటే ఈ రోజు అయితే మాత్రం మాలో కూడా ఒక ధైర్యం అనేది ఏర్పడిందండి. ఎందుకంటే ఇది ఎంతవరకు ఆగిద్దా, లేకపోతే ఈ విస్ఫోటన ఎంతవరకు వెళ్తుంది, అసలు మా గ్రామాలు ఈ మ్యాప్లో కనబడతాయి లేదని భయాందోళనలో మేము అందరం ఉన్నాం ఇప్పటివరకు. అయితే రాత్రి ఎంపీ గారు కూడా దగ్గరగా ఉండి మొత్తం ఆహర్నిశలు కష్టపడి పడుకోకుండా ఇవాళ మొత్తం అంతా కూడా ఓఎన్జీసీ యాజమాన్యంతో ఇవాళంతా టైప్ అయ్యి బాగానే ఇవాళ అయితే 50% నుంచి 30% దాకా ఆల్రెడీ ఒక 80% దాకా అయ్యిందండి. మాకైతే ఒక ధైర్యం వచ్చింది. ఇవాళ ఎదురుకుండా వచ్చి ఆ మంటను చూసుకుని మాకు ఇవాళ ధైర్యం వచ్చింది. కాకపోతే ఈ మా రాజోల్ దీవ్ అనేది 3 వంతెనల మధ్యలో ఉందండి. ఇటు సించనాడ కానీ ఇలా పాసిలపొడి కానీ గన్నవరం కానీ. మా ప్రాంతం ఎలా ఉందంటే ఓ పక్క గోదావరికి భయపడాలి, ఓ పక్క సముద్రంకి భయపడాలి. అది కాకుండా ఈ మూడో విషయం వచ్చేటప్పటికి ఏంటంటే సాధారణంగా ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కట్టెలపై పేర్చుకుంటారు. కానీ మాకు అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ ఓఎన్జీసీ మేము పేర్చేసుకున్నాం.